కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగునీరు విడుదల చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. బోరగూడ సమీపంలోని జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కెనాల్ ద్వారా సాగునీరు అందించేందుకు వెంటనే ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలంటూ తెలిపారు. రైతుల ఆందోళనకు ఎమ్మెల్యే కోవాలక్ష్మి మద్దతును తెలిపారు. సాగునీరు అందకపోతే పంటలు నష్టపోయే పరిస్థితి ఉందంటూ రైతులు పేర్కొన్నారు. అధికారులు వెంటనే తాగునీటిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను అరిగోస పెడుతోందంటూ విమర్శించారు. అన్నదాతల సమస్యలను పట్టించుకోకపోతే భవిష్యత్తులో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మేము ప్రధానంగా రోడ్డు ఎక్కడానికి కారణం మేము గత నెల రోజుల నుండి కలెక్టర్ గారి చుట్టూ తిరుగుతున్నాం. కలెక్టర్ గారికి వేడుకుంటున్నాం ఏమనంటే వట్టివాగు ప్రాజెక్టు నీరు విడుదల చేయాలని. వారు గతంలో మాకు చెప్పారు వట్టివాగు ప్రాజెక్టు మొత్తం ఎల్నినో ప్రభావం వల్ల నిండలేదు, నిండకపోతే మేము ఇవ్వమని చెప్పారు. కానీ మేము సరే నిండకపోతే ఇవ్వకండి మేడం అని చెప్పి వాళ్ళ దగ్గర చెప్పడం జరిగింది. కానీ అధిక వర్షపాతం నమోదు కావడం ద్వారా వట్టివాగు ప్రాజెక్టు నిండడమే కాక 4 గేట్లు ఎత్తి వరద కిందికి వదలడం జరిగింది. మరి వాక్ ఇడిచినటువంటి సందర్భంలో మేము మరి వాటర్ వస్తాయని చెప్పేసి చాలా మంది మొలకలకు అలగడం జరిగింది. మరి మొలక అలికిన సందర్భంలో మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మరి మొలక అలుక్కున్నాం మేడం, మాకు నీరు విడుదల చేయండి, నీరు పుష్కలంగా ఉన్నాయని చెప్తే మాకు ప్రభుత్వం నీరు విడుదల చేయొద్దంటుంది. రైతులు అసలు వరి వేసుకోవద్దని చెప్తున్నారు. మరి వరి మీరు వేసుకోవద్దు, వేరే పంట వేసుకోవాలని చెప్తున్నారు. వట్టివాగు ఆయకట్టు మొత్తం 24,000 ఎకరాల చిల్లర. అయితే ఈ సంవత్సరం ఎల్నినో ప్రాబ్లం వల్ల కొంత వర్షాలు లేటు రావడం జరిగింది. దాని ద్వారా మేము నెల నుండి కలెక్టర్ గారికి 2 సార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కొన్ని నీళ్ళు ఇచ్చినా లీకేజ్ ఉన్నా కానీ అని చెప్పి ఇడవమన్నారు. ఇప్పుడు నీళ్లు వస్తే ఇద్దామని ఇరిగేషన్ వాళ్ళు చెప్పారు. ఆల్రెడీ ఇప్పుడు ప్రాజెక్ట్ లో మొత్తం నీళ్లు ఫుల్గా అయిన తర్వాతనే 4 డోర్లు ఇంకా ఎత్తడం జరిగింది, ఎత్తి కిందికి నీళ్లు ఇడవడం జరిగింది. నీళ్లు ఇప్పుడు ఫుల్గా ఉన్నాయి. ఓన్లీ దాంట్లో ఇప్పుడు ఆ వట్టివాగు ప్రాజెక్టు మీద ఆధారపడ్డ వాళ్ళు 4,000 నుంచి 5,000 ఎకరాలే. ఈ 5,000 ఎకరాలకి ఇంకా నీళ్లు ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారు మొండిగా వాదిస్తూ మేము ఇయ్యము వరేయద్దని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు రైతులంతా రోడ్ ఎక్కి ధర్నా చేయడం జరిగింది. వట్టివాగు ఆయకట్టు మొత్తం 24,000 ఎకరాల చిల్లర.